అందరికీ నమస్కారం అండి. దేవుడి పూజ చేసేటప్పుడు పుష్పాలను తప్పకుండా ఉపయోగించడం జరుగుతుంది. ప్రతిరోజు దేవుడికి ఏ పువ్వులతో పూజ చేయాలో, ఏ పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దేవునికి విడిపూలు సమర్పించడం కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తే ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది. సువాసన నిండిన పూలతో పూజ చేస్తే జీవితం సుఖమయం అవుతుంది. దేవుడికి జాజి పూలతో పూజ చేసినట్లయితే దుర్గుణాలు తొలగిపోయి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్న వారు సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. కాలసర్ప దోషంతో బాధపడేవారు పారిజాత పువ్వుతో దేవుడిని పూజిస్తే ఆ దోషం తొలగిపోతుంది. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు లభిస్తాయి. మల్లెపూలతో పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టము. హనుమంతుని పూజ చేసే సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తే చాలా మంచిది. శంకుపుష్పము దేవతల పుష్పంగా పేరు గడించింది. శంకుపూలను దేవతల పువ్వుగా భావిస్తారు. శంకుపుష్పంతో దేవతలను పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. తామర పువ్వులను లక్ష్మీ పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టము. ఈ పువ్వులను దేవుడికి సమర్పించినట్లయితే దైవానుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవికి 5 శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారాలలో నష్టాలతో బాధపడేవారు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే లాభాలు వస్తాయి. దేవుని పూజ చేసేటప్పుడు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే ఉపయోగించాలి. మొగ్గలను గనక ఉపయోగించినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఆరోగ్య లోపాలు ఏర్పడతాయి. సరిగా విచ్చని పూలతో పూజ చేస్తే మీరు చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురవుతాయి. నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. వినాయకుడికి ఎర్రబంతి పూలను మాలగట్టి పూజ చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. ఎర్ర మందారము గన్నేరు పూలు అంటే గణేశుడికి చాలా ఇష్టము. తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని, పరమేశ్వరుని, సూర్యదేవుని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని 5 ఎర్ర గులాబీ పూలతో పూజ చేసి కనకదార స్తోత్రాన్ని పఠించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. పొద్దుతిరుగుడు పూలతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిల్వ చెట్టు ఆకులంటే శివుడికి చాలా ఇష్టము. బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అమ్మవారికి మల్లె, మందారం, కనకాంబరం పూలంటే చాలా ఇష్టము. ఈ పూలతో పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే పసుపు రంగు పూలతో పూజ చేస్తే మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. కింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించకూడదు. ఎడమ చేత్తో పూలను కోసినట్లయితే ఆ పూలు పూజకు పనికిరావు. ఎలాంటి వాసన లేని పూలను, ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదు. ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు దిగిన పూలు పూజకు వాడకూడదు. పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. దేవతలకు పూజ చేసేటప్పుడు కొత్త పుష్పాలు మాత్రమే సమర్పించాలి. ఒక్కసారి వాడిన పూలను ఇక ఏ ఇతర దేవతలకు సమర్పించకూడదు. వాడిపోయిన పువ్వులు పూజకు వాడితే అశుభము. ఎప్పుడూ తాజాగా ఉన్న పూలనే పూజ చేయాలి. విఘ్నేశ్వరుని పూజకు, పరమేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు. సూర్యదేవుని పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు ఉపయోగించకూడదు. పొరపాటున సూర్యుడికి ఈ ఆకులను సమర్పించినట్లయితే సూర్యుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తాజా పూలను మాత్రమే భగవంతుడికి సమర్పించాలి. పూజకు ఉపయోగించే పూలను కోసేటప్పుడు చెప్పులేసుకొని పువ్వులు కోయకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పూలతో దేవుడిని పూజించినట్లయితే దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు
ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.